వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ల కోసం డైలీ ఒక 10 క్వశ్చన్లు సెట్స్ తీసుకొని మేము మీకైతే టెస్ట్ అటువంటిది పెట్టడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ సెట్ లాంటిది. సో మీరు ఆన్సర్స్ అయితే కామెంట్ చేస్తుండి నేను చెప్పే లోపల. సో ఈ ప్రాక్టీస్ సెట్ 1 ఫస్ట్ వీడియో. ద గిర్ క్యాటిల్ ఈజ్ అన్ ఇండిజీనియస్ బ్రీడ్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. సో గిర్ క్యాటిల్ ఏదైతే పశు సంపద ఉంటుందో సో అది ఏ స్టేట్కి సంబంధించినటువంటిది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ ద్వారా. సో గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుందండి? తెలుసా ఎవరికన్నా? తెలిస్తే అదే ఆన్సర్ అవుతుంది. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడండి? గిర్ గుజరాత్. సో గిర్ క్యాటిల్ గుజరాత్, జీ. సో అర్థమైందా? సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుజరాత్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 17th ఏఎఫ్సి ఫుట్బాల్ ఏషియన్ కప్ ఆఫ్ 2019 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో 2019లో 17వ ఏషియన్ కప్ ఏదైతే ఉందో ఏఎఫ్సి అంటే ఏషియన్ ఫుట్బాల్ కప్, సో అది ఎక్కడ జరిగింది 2019 సంవత్సరంలో? అది 17వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఫిజీ ఐలాండ్స్, ఆస్ట్రేలియా, ఇండియా, యుఏఈ. సో మనకు రైల్వేలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి స్పోర్ట్స్ మీద. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యుఏఈలో జరిగిందండి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగడం జరిగింది ఈ యొక్క 17వ ఏషియన్ కప్ అనేటువంటిది. సో అర్థమైందా? తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే కప్ ఎవరు గెలిచారు? 2019లో జరిగినది ఈ యొక్క ఏషియన్ ఫుట్బాల్ కప్ అనేటువంటిది. సో ఈ యొక్క ఏఎఫ్సి అనేటువంటిది. సో ఇందులో ఎవరు గెలిచారు? ఈ క్వశ్చన్ వచ్చేసి 2019లో ఎవరు గెలిచారు? జపాన్, ఖతర్, యుఏఈ, ఇండియా. మీ సమాధానం కామెంట్ చేయండి. మరి ఇందులో ఎవరు గెలిచారంటే ఖతర్ గెలిచిందండి. సో ఖతర్ ఆప్షన్ బిలో ఉన్నటువంటి ఖతర్ అయితే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పాలసీ ఇష్యూస్ రిలేటింగ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్? మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఏవైతే పాలసీ ఇష్యూ చేస్తున్నారో అందులో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిన్ అంటున్నారు? ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అంటున్నారు? సిపి గ్రామ్స్ అంటే సెంట్రలైజ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రీఅడ్రస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల, లేదంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమా, లేదంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇండియానా, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వల్ల? సో మరి దీని కరెక్ట్ ఏంటి సమాధానం ఏంటండి? సో మరి బ్యాంక్ అంటే ఏమొస్తుందండి మనకు? బ్యాంక్ అనేది దేనికి రిలేటెడ్ అండి? ఫినాన్స్ రిలేటెడ్ కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏమవుతుందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో అంతే. సో డైరెక్ట్గా మీకు బ్యాంక్ అంటేనే ఏం గుర్తుకోవాలి? డబ్బులు, ఫినాన్స్. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ చూసినా అంటే తెలియకున్నా కూడా ఫినాన్స్ అనేటువంటిది ఆప్షన్ ద్వారా మీరు పెట్టేయచ్చు. ఆల్మోస్ట్ అలాంటివి 90% రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదనమాట. నెక్స్ట్ చూడండి. ముఘల్ సామ్రాజ్య స్థాపకుడు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ముఘల్ ఎంపైర్? సో ఎవరండి ముఘల్ సామ్రాజ్య స్థాపకుడు? ఎవరు తెలుసు కదా అందరికీ. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరండి? బాబర్. సో బాబర్ కదా. సో బాబర్ తర్వాత వచ్చిన వాళ్ళు హుమయూన్. సో అది ముఘల్ సంబంధించి మీరు ముఘల్ ఎంపైర్ బాగా చదవాలి, ఎక్కువ అడుగుతుంటాడు. సో కాలమన్సే బాద్షా అనేటువంటి షార్ట్కట్ ఉంటుంది ముఘల్ గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు వచ్చారు, సో ఎవరి తర్వాత ఎవరు, ఎవరి కొడుకు ఎవరు, సో ఇలా అడుగుతుంటారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో అక్బర్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అక్బర్ రిలేటెడ్ సంబంధించి సో అక్బర్నామా, సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ముఘల్ ఎంపైర్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్లు మనకు రైల్వేలో అడుగుతుంటారు. రైల్వేలో కాదు, ఏ ఎగ్జామ్లో అయినా కూడా మనకు సెంట్రల్ లెవెల్లో ఎక్కువగా ముఘల్ ఎంపైర్ పడుతుంటుంది క్వశ్చన్స్. ముఘల్ ఎంపైర్ బాగా చదవండి. నెక్స్ట్ చూడండి. ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. అంటే పెనిన్సులర్ ఇండియా మీన్స్ సౌత్ ఇండియా అనుకోవచ్చు. సో మరి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి నది ఏదండి? గోదావరి, కృష్ణ, కావేరి, యమున. సో అందరికీ తెలిసే ఉంటుంది లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అంటే ఏదండి? గోదావరి నది. ఇది ఎక్కడ పుడుతుందండి మనకు? నాసిక్, ఎక్కడ? మహారాష్ట్రలో పుడుతుంది. సో అర్థమైందా? సో గోదావరి. నెక్స్ట్ చూద్దాం. త్రయంబకేశ్వర్లో పర్ఫెక్ట్ చెప్పాలంటే త్రయంబకేశ్వర్, నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్లో ఈ యొక్క గోదావరి అనేటువంటిది మహారాష్ట్రలో జన్మిస్తుంది. సో అది కూడా మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు. సో అర్థమైందా? సో కాబట్టి మీరు నదుల గురించి చదివేటప్పుడు ఎప్పుడైనా సరే సో ఒక నది ఉందనుకోండి, ఆ నది జన్మస్థలం ఎక్కడ, సో ఆ నది యొక్క పొడవు ఎంత, ఆ నది ఏ రాష్ట్రాల గుండా పోతుంది, సో ఆ నదికి ఉన్నటువంటి ఉపనదులు, సో ఇలా అవి చదువుకున్నా చాలు మనకు. సో వీటి మీద అవే పడతాయి బిట్స్. చాలా డీప్గా చదవాల్సిన అవసరం లేదు. సో అలా ఆ 4 పాయింట్లు చదువుకుంటే ఒక నదికి సంబంధించి సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. గోదావరి దీనికి ఆన్సరు. నెక్స్ట్ చూద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేటువంటిది ఎవరిని అంటారు? సో అందరికీ తెలిసే ఉంటుంది ఇది. సో సినిమా రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైన పురస్కారం మన ఇండియాలో ఏది? సో ఆయన పేరు మీద ఇస్తారు. సో అది లాస్ట్ రీసెంట్గా ఇచ్చిన అవార్డు ఎవరికి వచ్చిందంటే అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది. సో మరి అవార్డు పేరేంటి? సో తెలిసే ఉంటుంది ఇప్పటికి. ఏంటది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
అమితాబ్ బచ్చన్ లాస్ట్గా ఇచ్చినటువంటిది ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటుండేది అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ చూద్దాం. మరి విచ్ కమిటీ ఈజ్ నోన్ యాజ్ హెల్త్ సర్వింగ్ అండ్ ప్లానింగ్ కమిటీ. సో ఇది హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటిది. సో ఏ కింది కమిటీల్లో దేన్ని హెల్త్ సర్వే అండ్ ప్లానింగ్ కమిటీ అంటారు? శ్రీవాత్సవ్ కమిటీ, కర్తర్ కమిటీ, బోర్ కమిటీ, మొదలయార్ కమిటీ. సో మరి దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే కమిటీస్ మీద కూడా మీకు బిట్స్ పడుతూ ఉంటాయి. సో దీని కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే మొదలయార్ కమిటీ. సో హెల్త్ సర్వే అండ్ ప్లానింగ్ కమిటీ అని దేన్ని అంటారంటే మొదలయార్ కమిటీ అంటారు. సో నెక్స్ట్ చూద్దాం. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా? హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా? గవర్నరా, ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, చీఫ్ మినిస్టరా? సో మరి ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్టు. సో చాలామంది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉంది కదా అనేసి డైరెక్ట్గా గవర్నర్కి అని వెళ్తారు. కాకుంటే గవర్నర్ అయితే దీనికి కరెక్ట్ కాదండి. ప్రెసిడెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే అర్థం మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అనే అర్థం. సో ఎవరంటే సో ప్రెసిడెంట్ అవుతాడు. సో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో స్టేట్ హెడ్ ఎవరంటే మన టోటల్ ఇండియా హెడ్ అంటే ప్రెసిడెంట్. కాబట్టి ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా అంటే ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ అంటే రాయకూడదు. సో అర్థమైందా? నెక్స్ట్ చూడండి. వీవీప్యాట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనకు. ప్రజెంట్ బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో చాలా వరకు మనకు తెలంగాణలో కొన్ని ఎన్నికలు జరగడం జరిగింది. సో కాబట్టి ఎన్నికలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీవీప్యాట్ అనేటువంటిది మనకు తీసుకొని వచ్చారు 2019 ఎలక్షన్లో. కాబట్టి వీవీప్యాట్కి సంబంధించి ఫుల్ ఫామ్ అడగచ్చు. సో వీవీప్యాట్ అంటే ఏంటనేటువంటిది సో అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది. కాకుంటే ఎలక్షన్లో అప్పుడు గుర్తుపెట్టుకుంటారు, ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు. మరొకసారి రిఫర్ చేసుకోండి. ఇక్కడ వీవీప్యాట్ అంటే ఏంటండి? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇది మనకు వీవీప్యాట్ అంటే. సో ఇదండి జీకే ప్రాక్టీస్ సెట్ 1. సో ఇలా రోజుకు ఒక 10 క్వశ్చన్లు నేర్చుకున్నా కూడా మీకు ఈ 10 క్వశ్చన్లో నేను కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీకు చెప్తుంటాను. అలాగే ఈ క్వశ్చన్ బట్టి మీరు ఏం చదవాలని చెప్తుంటాను. అంటే ఇది ఒక ప్రాక్టీస్ సెట్ లాగా ఉంటుంది. మీకు తర్వాత ఏం చదవాలి ఆ టాపిక్ సంబంధించిన గైడెన్స్ లాగా ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా బిట్స్ కూడా కవర్ అవుతుంటాయి, కరెంట్ అఫేర్ లాంటివి. సో ఇలా అనమాట. చెప్పడానికి 10 బిట్లే కాకుంటే మీకు ఎక్కువ మ్యాటరే నేను చెప్తుంటాను. సో అర్థమైంది అనుకుంటా. సో ఇవి మీ ప్రిపరేషన్కి ఎంతో యూజ్ అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫ్రీ ఎగ్జామ్స్ అనేటువంటిది రాయాలనుకుంటే మీరు రైల్వేకి సంబంధించి సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎగ్జామ్స్లో పెడుతుంటాను. సో మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో మీకు లింక్ ఉంటుంది, యాప్ లింక్. అక్కడ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఓకే, అర్థమైందా? సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నెక్స్ట్ మరిన్ని జీకే క్వశ్చన్స్తో నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.